ఇది ఆల్రెడీ వీళ్ళు చేసేసారు. సో ఒకసారి చూడండి, దాన్ని హౌ టు ఎట్లా వేయాలనేది నేను చూపిస్తాను. సన్న అవుట్లైన్ చేసుకున్నారు అండ్ 3D కోన్తో నేను చెప్పాను ఎట్లా చేయాలని ఎత్తుగా. సో ఇట్లా చేశారు. సో నేను ఇది హౌ టు ఎలా చేయాలని చూపిస్తాను. ఇది కొంచెం చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, అంతా అయిపోయిన తర్వాత అవుట్లైన్ చేసుకోవాలమ్మ ఇట్లా. తర్వాత ఇట్లా ఉండాలి. ఇంకా పెండింగ్ వర్క్ ఏమన్నా ఉందంటే ఒక పెయింటింగ్ ఆగింది. సో అది మీకు వీడియో పెట్టాలని ఆగాను. ఓకే, సో 3D కోను ఫస్ట్ అవుట్లైన్ చేసుకోండి. అవుట్లైన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం అవుట్లైన్ చేసుకున్నామో ఆటోమేటిక్గా అది బయటకు వెళ్ళిపోకుండా ఉంటుందమ్మా. సో ఇక్కడ డివైడ్ చేయడానికి కూడా మనకి సబ్జెక్టు ఇక గ్యాప్స్ కనిపించకూడదు కాబట్టి సో 3D కోన్స్తోనే మీరు అవుట్లైన్ డివైడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇది మీకు ఫ్రీ హ్యాండ్ రావాలి. ఇక్కడ దీంట్లోనే టెక్నిక్స్ నేర్చుకోండి. ఇది 2 లైన్స్ వేసాను అండ్ ఫిల్ చేశాను. అండ్ కుందన్స్ కూడా మనం పెట్టుకునేటప్పుడు ఇలా ఫిల్లింగ్ కొంచెం ఉంటేనే అది మనకి పొదిగినట్టు వస్తుంది. సో లేకపోతే కనుక జారిపోయి పడిపోతుందమ్మా. సో కొంచెం టచ్ చేసుకోండి అండ్ టచ్ చేసుకోండి అండ్ మీ దగ్గర ఏముంటే దాంతోనే చేయండి అమ్మా. మళ్ళీ వీటి కోసం పనిమాల షాప్కి వెళ్ళి చేయకండి. ప్రొసీజర్ చేసుకోండి. మళ్ళీ దీనికోసం కష్టపడి అంతంత దూరాలు వెళ్ళి ఆ పని అట్లాంటి పెట్టుకోవద్దు. టైం వేస్ట్ చేయొద్దు. సో తక్కువ టైం ఉంది. ప్లీజ్ యూటిలైజ్. ప్లీజ్ ప్రతిదీ మెన్షన్ చేయండి. మీరు నేర్చుకుంది కూడా చాలా అల్టిమేట్, చాలా నేర్చుకున్నారు. సో తర్వాత ఇవి ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలా టైం కూడా తీసుకుంటుంది బెస్ట్. సో ఇది చేయలేదు అది చేయలేదని అనుకోకండి. టెన్షన్ పడకండి. ఫస్ట్ భయపడద్దు. ఇప్పటికే మీరు చాలా బాగా చేసినట్టు. అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు కల్లా జస్ట్ కొంచెం లాంగ్గా వదులుతున్నాను ప్లేస్. గమ్ అంటించుకునే ఏమైనా ఉంటే కనుక ఇక్కడే అంటించేసుకోండి. అండ్ దీని తర్వాత చాలా షార్ట్గా తీసుకుంటున్నాను, దగ్గరగా తీసుకుంటున్నాను. ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది. ఏంటి మీకు అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఇంక్లూడెడ్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. సో అందుకే నేను దీంట్లో ఈ మోడల్ పెట్టడం. అండ్ ఆ తర్వాత ఇది ఇట్లా చూసుకోండి అమ్మా ఎట్లా వేస్తున్నాను అనేది. ఓకే, మీరు రెక్కే కొంచెం కింద ఉండేది బాగా వేసుకోవాలనుకుంటే ఇదంతా డిజైన్ తగ్గించేసుకోండి. రెక్క అంటే కింద చూపిస్తాను. ఇట్లా ఫిల్ అయింది కదా, ఫిల్ అయిన తర్వాత ఇట్లా దీన్ని క్లోజ్ చేసుకోండి. ఫిల్ చేసుకోండి. ఒక్క నిమిషం, ఎందుకు డిస్టర్బ్డ్గా వస్తుంది వీడియో. ఓకేమ్మా. సో దీన్ని కొంచెం ఇలా డివైడ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత రెక్క ఏదైతే ఉందో రెక్కకి ఇట్లాగా
మనకి ఏదైనా మిస్టేక్ వచ్చినప్పుడు జాగ్రత్తగా దీని మూత ఒక్కసారి తుడిచేసుకోండి. అండ్ తుడుచుకొని మళ్ళీ అడ్డు లేకుండా తుడిచేసుకొని తీసేసుకోండి. ఓకే. అండ్ ఫిల్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఫిల్లింగ్ గీరద్దు, పిండి ఎత్తుగా వేయండి. మీరు ఎత్తుగా వేస్తేనే అది ఆగుతుంది, లేకపోతే మీరు దాని అందం తెలియదు, మొత్తం అంతా డ్రై అయిన తర్వాత కింద పడిపోయినట్టు అయిపోతుంది. ఒకసారి చూడండి అది ఎంత ఎత్తుందో. ఓకేనా, కనిపిస్తుందా? సో ఇక్కడ అంత ఉంది. అండ్ ఇక్కడ కూడా చిన్నది చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ మర్చిపోయాను, మనం కుందన్స్ అంటే ఇక్కడ కూడా ఉంది. టూ లైన్స్ వేసుకునే అలవాటు తగ్గిపోయి మనకి ఎంతవరకు రావాలి, ఎంత బొద్దుగా రావాలి, ఎంత నీట్గా రావాలి అనేది మాత్రం జాగ్రత్తగా క్లియర్గా చూసుకోండి అమ్మా. దాన్ని కవర్ చేసుకోండి. మీరు ఏం చేస్తారనేది చూసుకోండి. ఎట్లాగే చేయాలనేది ఏం లేదు. సో దాన్ని నీట్గా చూసుకొని కవర్ చేసుకోండి. గ్యాప్స్ రాకుండా చూసుకోండి. డిజైన్ ఫిల్ చేసుకోండి. ఓకే. ఆ తర్వాత మీకు ఇక్కడ అంటించడం ఫ్యాబ్రిక్ గ్లూ ఉన్నా ఓకే, దీనికన్నా కూడా ఓకే, నో ప్రాబ్లం. అంటే ఫుల్ చేసిన వీడియో మీకు చూస్తే క్లారిటీ వస్తుందని చెప్తున్నాను. అన్నీ మనం పెట్టలేం కదా, కొన్ని మాత్రం పెట్టగలం. సో సో నెక్స్ట్ నేను అంటించినవి కానీ అండ్ దీని మీద లైట్గా షేడ్ తీసానమ్మా. బ్రాంజ్ కలర్ మనకి పర్ల్ మెటాలిక్ గోల్డ్ పర్ల్ మెటాలిక్ కిట్లో గోల్డ్ ఉంటుంది అండ్ బ్రాంజ్ ఉంటుంది, కాపర్ ఉంటుంది. బ్రాంజ్ కానీ కాపర్ కానీ షేడ్ తీసాను. ఇది వాడాను కదా, జస్ట్ లైట్గా షేడ్ తీసాను. ఫుల్ పిక్ చూస్తే అర్థమవుతుంది. ఇది డ్రై అయిన తర్వాత ఇంకా కుందన్స్ అంటించుకోవాలి. ఇది ఇలా వదిలేయండి. మీరు ఎంత తిక్కుగా వేస్తేనే చూడండి, ఎంత తిక్కుగా వేస్తేనే అది ఆగుతుంది, లేదంటే జారిపోతుందమ్మా. సో ఒకటి ఇంకేం చూపించాలి మీకు. అండ్ ఇక్కడ కూడా కుందన్స్ అంటించుకుంటే సరిపోతుంది. ఇది ఆల్రెడీ ఇట్లా పిచ్చి పిచ్చిగా వేసేసారు. సో ఫోటో చూసుకోండి. అండ్ ఇక్కడ చూడండి బ్లాక్ అవుట్లైన్ ఇచ్చాను, చాలా జాగ్రత్తగా పక్క నుంచి డివైడ్ చేసుకోండి.
షేప్ కుందన్స్. ఇది జస్ట్ ఒక ఐడియా చూపించడం కోసం చేశాను. అవుట్లైన్ మీకు అర్థమవుతుంది, చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి. సో ఇక్కడ కూడా అంతే, డివైడ్ చేసుకోండి. ఇది ఒకటి చూపిస్తాను. ఫస్ట్ అవుట్లైన్తో డివైడ్ చేసుకోండి. మీరు పెయింటింగ్స్ వేసేసుకుంటే పక్క పక్కన కూడా ఇంకా ఈజీ అయిపోయేది. పెయింటింగ్ వేసిన తర్వాత 3D కోన్ చేయండి. మీకు ఇది ఎక్కువ సబ్జెక్ట్ టైం తీసుకుంటుంది. ఇది నేను నోట్తో చెప్పినా అయిపోతుంది. జస్ట్ వైట్ కలర్ పెట్టి డబల్ షేడ్ వేసాం కదా, అట్లా వేసినా సరిపోతుంది. లేదు మేడం మేము పర్ల్ కలర్తో వేస్తామంటే పర్ల్ మీద మళ్ళీ పర్ల్ కలర్ కానీ ఎనీ యాక్రిలిక్ కొంచెం తీసుకొని పర్ల్ కలర్లో మిక్స్ చేస్తే ఆ కలర్ వస్తుంది. సో మీ దగ్గర ఏ కలర్ ఉన్నా కూడా ఇది నాకు ఇష్టం, ఇది ఈ కలర్కి ఇది నచ్చింది అనే ఒక కాన్సెప్ట్ ఉంటే పర్ల్ కలర్ వేయండి. జాగ్రత్తగా డ్రై అవనివ్వకండి, థిక్గా ఉండాలి. జాగ్రత్తగా వేసి అప్పుడు షేడ్ తీసుకుంటే ఫినిష్డ్. సో నేను అది మీకు వీడియో పెడతాను. అయ్యేలోపు ఫాస్ట్గా ఎవరైనా ఉండుంటే కనుక యూ కెన్ కంటిన్యూ. ఇలాంటి కుందన్స్ ఉండాలని లేదమ్మా, మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే దాంతో వర్క్ చేయండి. పొదిగినట్టు వేస్తే మనకి లుక్ ఎపీరియన్స్ బాగుంటుంది. దీన్ని హైలైట్ చేసుకోండి. ఇలాంటివన్నీ 2 కలర్స్లో ఉండేది దీంట్లో ఎక్కువ హైలైట్ ఉంటుంది. సో మనకు లుక్ ఎపీరియన్స్ ఏది అందంగా ఉందని దాన్ని బట్టి హైలైట్ చేసుకోండి. మిగతా దాన్ని ఏదో ఒక ఎలిమెంట్తో ఫిల్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అన్నీ ఒకేలా ఉండాలని లేదు. సో చిన్న కుందన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో మళ్ళీ దాన్ని వాళ్ళు ఫిల్ చేసుకోవాలి కాబట్టి దాని ప్రకారం వేస్తున్నాను. మీరు ఎంత స్లోగా వేయగలిగితే అంత నీట్గా వస్తుంది వర్క్. గీకే వద్దు, బరాబరా గీకేస్తే ఏమవుతుందంటే పాడైపోతుంది వర్క్ అనేది. ఇంత కష్టపడి చేశారు. సో ఇక్కడ వచ్చేటప్పటికల్లా యూ హ్యావ్ టేకెన్ ఏ డిజైన్ అయినా తీసుకోండి, టైంని బట్టి, అదే ప్లేస్ని బట్టి చూసి తీసుకోండి. ఓకే, అక్కడ ఏదైనా పెట్టేసుకుందాం. సేమ్ ఇట్లాగే ఉండాలి అని ఏం లేదు కదా మనకి. అలా అని మోడర్న్ డిజైన్ లేకండి. ఫిల్ చేయండి. ఓకే, ఎందుకంటే మేడం అక్కడొకలా ఇక్కడొకలా వేసారా అని అనుకోకుండా. యాక్చువల్లీ అక్కడొకలాగా ఇక్కడొకలాగా వేసిన మాట వాస్తవమే, కాకపోతే మనకు మోడల్ చూడండి. అదంటే వాళ్ళకి ఆ డిజైన్ బట్టి వాళ్ళు అట్లా వేసుకున్నారు. మీకు ఇవి ఇంకా ఈజీగా రావాలి అంటే కనుక, అదే అంటించడం రావాలంటే కనుక అగ్గిపుల్ల చాలా బాగా అంటుకుంటుంది. అండ్ మీరు పెట్టిన ప్రెషర్ కూడా అగ్గిపుల్లకి ఈజీగా సపోర్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను అండ్ ఇక్కడ ఓన్లీ వైట్తోనే చూపిస్తున్నాను. సో వైట్ కలర్ స్టోన్స్ మీ దగ్గర లేకపోతే వీటితో కవర్ చేసుకోండి అమ్మా. మీ దగ్గర ఉంటేనే వేయండి, లేకపోతే మాత్రం వేయకండి. దానికోసం అంతంత దూరాలు వెళ్ళి తెచ్చుకోకండి ప్లీజ్, ఏం కాదు. ఓకేనా, దీంట్లో ఇంకా మీకు ఎలిమెంట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇది నేను చూపిస్తే ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఓకే, ఇది పక్కన పెడుతున్నాను. సో అది ఫినిష్ చేయండి అమ్మ తొందరగా, మళ్ళీ ఎత్తుక్కుంటే కానీ. సో ఒక్క నిమిషం.
సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దీని మీద జస్ట్ బ్రాంచ్ అండ్ కాపర్ కానీ కొంచెం అట్లా చూసుకోండి, మీకు ఇష్టం ఏది నచ్చితే జస్ట్ షేడ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్లో కూడా ఇచ్చాను కదా. సో ఇక్కడ సన్న అవుట్లైన్ తీసుకొని ఫినిష్ చేసుకోండి. రియల్ తంజావూరులో కూడా గోల్డ్తో మనం ఫినిషింగ్ వేసిన తర్వాత ఆ ఫినిషింగ్ ఎంబోజ్ అనేది డివైడ్ అవ్వడానికి, బేస్ అండ్ ఎంబోజ్ డివైడ్ అవ్వడానికి బ్లాక్తోనే అవుట్లైన్ ఇస్తారు. అండ్ 3D కోన్ కూడా వైట్ చుక్కలతో డివైడ్ చేశాను. ఓకేనా, ఇంక వీళ్ళు అవుట్లైన్ అంతా ఇట్లా వేసుకున్నారు. ఇది ఆల్రెడీ డార్క్ బ్లూ కాబట్టి అవుట్లైన్ మీకు కనిపించట్లేదు. సో లైట్ కలర్ ఉన్నోళ్ళు జాగ్రత్తగా వేసుకోండి. ఓకే, పిక్ షేర్ చేస్తాను, ఒకసారి మీరు చూసుకోండి అమ్మా.